ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ సంబంధించి 1276 పోస్ట్స్కి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మేరకు వచ్చే 20 తారీఖు నుంచి 26 దాకా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. మొత్తం 18 పోస్టులకి 14 టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది ఈ 6 రోజుల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన కర్నూలు జిల్లాలో ఈ 1276 పోస్టులకు 85,910 మంది అప్లై చేసుకున్నారు. దీంట్లో మొదటి రోజు పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్కు మాత్రమే, పంచాయత్ సెక్రటరీ తర్వాత వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఎగ్జామ్కు మాత్రమే 34,367 మంది అప్లై చేసుకున్నారు. దీనికి సంబంధించి జిల్లా తరఫు నుంచి అధికారులతో చాలాసార్లు సమీక్ష సమావేశాలు పెట్టుకొని అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 194 ఎగ్జామినేషన్ సెంటర్స్ 6 క్లస్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. 6 క్లస్టర్లు అంటే మొదటి రోజు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ అండ్ ఆలగడ్డ ఈ 6 క్లస్టర్లో మొదటి రోజు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డే నుంచి మనకు క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉంటాయి, మాక్సిమం 5,500 మెంబర్స్ ఉంటారు. సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ మనం కూడా కర్నూలు టౌన్లోనే జరుగుతాయి. మొదటి రోజు మాత్రం ఈ 6 క్లస్టర్లో 194 సెంటర్స్లో జరుగుతాయి. దీంట్లో 31 గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, 96 ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ ఎగ్జామినేషన్స్ ని కండక్ట్ చేయడానికి 3,757 మంది అధికారులు, ఉద్యోగస్తుల్ని ట్రైనింగ్ ఇచ్చేసి డిప్లాయ్ చేయడం జరిగింది. వీటితో పాటు 320 మంది పోలీసులు కూడా సెక్యూరిటీ కోసం, బందోబస్తు కోసం, ఫ్రిస్కింగ్ కోసం డిప్లాయ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు ఓఎన్ఆర్ షీట్స్ కూడా వచ్చేసింది, క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ రోజుకే వచ్చేసింది. ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్స్ మొత్తం మేము ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని రకాల సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు దీనికి ముందు గవర్నమెంట్ నుంచి ఉన్నతాధికారులు, మంత్రులు అందరూ కూడా మాకు కలెక్టర్లతో, ఎస్పీలతో రివ్యూ చేయడం జరిగింది. మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా మనకు మీడియా ద్వారా క్యాండిడేట్స్ అందరికీ కూడా సలహాలు చూస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ దీనికి ముందు మేము కూడా ప్రశ్న రూపంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కోవిడ్ ప్రభావితం వల్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక సంరక్షణ అవసరాలను పెట్టి మనమందరం కూడా కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మేము హాల్ టికెట్లోనే దీన్ని ప్రింట్ చేసి ఇస్తున్నాము. ఉంటే కూడా దానికి పూర్తిగా ఆ వివరాలు మొత్తం కూడా వాళ్ళకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ డీటెయిల్ మేము వెల్లడిస్తున్నాము. మా సీఓ జెట్టి గారు ప్రతి ఒక్క పాయింట్ని చెప్తారు. దయచేసి అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. మళ్ళీ ఇదే విషయాన్ని మీకు ప్రశ్న రూపంలో కూడా రిటర్న్ నోట్స్ కూడా మీకు ఇస్తాము. సో దాన్ని కూడా మనము పబ్లిష్ చేస్తే అందరూ కూడా దాన్ని చదువుకొని ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ సలహా సూచనని పాటిస్తారని నమ్ముతూ ఇప్పుడు సీఓ జెట్టి గారిని డీటెయిల్గా ఆ పాయింట్స్ అన్ని కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఇదంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి త్వరగా. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మినిట్లో ఎక్కువ మంది చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పేసి కంప్లైంట్ చేయకూడదు. మనకి ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. సో అందరూ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాల్సింది కోరుతున్నాము. లాస్ట్ మినిట్లో చేయకుండా ఇప్పుడే చేసుకొని చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడ సెంటర్ ఉంది, ఏముంది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని దాన్ని దగ్గర చేసుకోవాలి. సెంటర్ కోసం ఆర్టీసీ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సెస్ అనేది అన్ని ఊరు నుంచి ఈ సెంటర్లకి దింపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరు కూడా టికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఎగ్జామినేషన్ కోసం అందించడం జరుగుతుంది. సో ఈరోజు మార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్టీసీ కూడా ఆ బస్సెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది కాకుండా ఒకవేళ ఆటోస్ ఏదైనా వాళ్ళు వాడుకోవాలంటే అది కూడా మేము మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ చెప్పేసి ఆటో సంఘాలతో మీటింగ్ పెడుతున్నాము. సో వాళ్ళు కూడా ఎక్కువ చార్జెస్ తీసుకుంటే ఆన్లైన్గా వసూలు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సెంటర్ అడ్రసెస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా కరెక్ట్ అయిన అడ్రస్కి తీసుకునే విధంగా వాళ్ళు కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. సో అది కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు సీఓ గారు చెప్పినట్టుగా ఎప్పుడు వచ్చేసి మనము అక్కడనే అన్ని ఏర్పాట్లు చేస్తాము. అక్కడ ఫ్యాన్ కానీ ట్యూబ్లైట్ కానీ టేబుల్ చైర్ కానీ టాయిలెట్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉంటాయి. కానీ ఈసారి కోవిడ్ సమయం కాబట్టి సో ఖచ్చితంగా డిస్పోజబుల్ మెటీరియల్స్ ఎక్కువ వాడతాము. సో దానివల్ల ఎవరైనా వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా తీసుకుని రావచ్చు. దీనికి ఆలోచించి ఇప్పుడు వాటర్ బాటిల్ కావాలంటే ఆలోచిస్తాము. బట్ అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దీంతో పాటు శానిటైజర్ తీసుకొని రావాలంటే కూడా తీసుకొని రావచ్చు వాళ్ళ ఇష్టం. సో అది కూడా ట్రాన్స్పరెంట్ బాటిల్లో తీసుకొని వస్తే బాగుంటుంది. మళ్ళీ ప్రతి ఒక్కరు అక్కడ హెల్త్ స్క్రీనింగ్ వచ్చేసి ఖచ్చితంగా అందరూ కూడా సహకరించాలి. కంపల్సరీ హెల్త్ స్క్రీనింగ్ ఉంటుంది. దానివల్ల ఎర్లీగా వస్తే మంచిది. ఎందుకంటే ముందు జస్ట్ ఫ్రీజింగ్ చేసి పంపించేస్తారు. ఇప్పుడు హెల్త్ స్క్రీనింగ్ కూడా చేయాలి కాబట్టి కొంచెం ముందుగా వస్తే మనకు ఇది ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అక్కడే మేము వాళ్ళు సర్కిల్స్ వేసి పెట్టి ఉంటారు. సో ఆ సర్కిల్ నిలబడి గుంపు కూడకుండా వెళ్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా సింటమ్స్ ఉన్నట్టుగా మేము అక్కడ నిర్ధారిస్తే వాళ్ళకి సపరేట్ లోపలనే ఒక ఐసోలేటెడ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సిమ్టమాటిక్ పర్సన్స్ అన్ని కూడా అక్కడ ఎగ్జామినేషన్ రాసే విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాము. దానికోసం ప్రత్యేకంగా నిమిదిలకి కూడా పీపీ వేసుకుని మొత్తం కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు కూడా మనం రిజెక్ట్ చేయము. ఒకవేళ మనకు ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు టైప్ ఇస్తారు. మళ్ళీ దీంతో పాటు ప్రతి ఒక్క స్పెషలిస్ట్ డెడికేటెడ్ అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది. అన్ని చెకింగ్ కూడా చేసుకోవడానికి మనం ఒక టెస్టింగ్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. కానీ టెస్టింగ్ కంపల్సరీ కాదు. కొంతమంది సోషల్ మీడియాలో పుకార్లు ఇస్తున్నారు, టెస్టింగ్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకొస్తానే అలో చేస్తారు. అలాంటి ఏమీ లేదు. సో మీరు అందరూ కూడా ప్రాపర్గా మీరు హాల్ టికెట్ తీసుకొని హాల్ టికెట్లో ఎలాంటి లేకుండా మీరు తీసుకొస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఆలోచిస్తారు. టైంకి రావాలి. ఒక్క సెకండ్ లేట్ అయినా ఖచ్చితంగా అలో చేయము. ఎగ్జాక్ట్గా ఆ టైంకి రావాలి. సో దానికి ముందు రమ్మని చెప్తున్నాం కాబట్టి చెకింగ్ చేసుకుని పంపించడం జరుగుతుంది. సో దానివల్ల ఇవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాము. ఈ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ కోసం మనము ఇప్పటిదాకా ఉన్న సంవత్సరాల ప్రకారం 42 మందికి స్ట్రైక్స్ కావాలని దానికోసం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక 27 సెంటర్లో డిసేబుల్డ్ క్యాండిడేట్స్ వస్తున్నట్టుగా మాకున్న సమాచారం మేరకు అక్కడ వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాలంటీర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకు సమస్య అనేది ఉండదు. ఏ సమస్య వచ్చినా ఇంకా అక్కడ ఉన్న అధికారులు అందుబాటులో ఉంటారు. సో వాళ్ళు ఇంకా స్పందిస్తారు. సో మేము కూడా ఇక్కడ పై అధికారులు ఉంటారు. సో ఇది చేస్తాము. మళ్ళీ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది కాబట్టి స్టేట్ లెవెల్లో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంది. సో ఏ సమస్య అక్కడ కాల్ చేస్తే వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. ఒకే ఒక ఇష్యూ ఇప్పుడు మాకు వచ్చిన కమాండ్ కంట్రోల్ రూమ్ లో మాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ లో కొంతమంది వెటనరీ సైన్స్ క్యాండిడేట్స్, తర్వాత హార్టికల్చర్ క్యాండిడేట్స్ కొంతమందికి హార్టికల్చర్ రాలేదంటున్నారు. ఆ హార్టికల్చర్ క్యాండిడేట్ కానీ వెటనరీ సైన్స్ క్యాండిడేట్ కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్ళు హార్టికల్చర్ రాదు. ఒకవేళ వేరే సమస్య ఉంటే మా కాల్ చేస్తే మీకు మేము సహకరించడం జరుగుతుంది. మళ్ళీ ప్రతి ఒక్క మండలిలో హెల్ప్ డెస్క్ కూడా ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. అక్కడ కూడా స్పందించవచ్చు. సో అందరూ కూడా ప్రశాంతంగా ఎగ్జామ్స్ ని తీసుకుగా రాయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు మేము తీసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా అసైన్మెంట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మొదటిగా చేసుకోవడానికి అన్ని ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని బాగా ఎగ్జామ్ రాయాల్సిందిగా కోరుతున్నాము. ఎస్పీ గారు సంబంధించి ముఖ్యంగా 3 అంచెల బందోబస్తు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్సైడ్ ఎంట్రన్స్ గేట్లో చెకింగ్ టెస్టింగ్, దాని చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సో 3 అంచెల బందోబస్తు జిల్లా వ్యాప్తంగా అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లలో కూడా ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్కి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఒక గంట ముందుగా రావాలి. ఎందుకంటే చెక్కింగ్ టెస్టింగ్ ప్రతి ఒక్కటి చెక్ చేసి లోపల పంపించాల్సిన అవసరం ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో కంపల్సరీగా మాస్క్ వేసుకుని రావాలి. శానిటైజర్స్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాస్క్ లేని వాళ్ళకి ప్రవేశం లేదు. ఖచ్చితంగా మాస్క్తో రావాలి అని కొన్ని నిబంధనలు మనం ఏర్పడ్డాయో అది ఖచ్చితంగా ప్రతి ఒక్క క్యాండిడేట్స్ కూడా పాటించాలి. జిల్లా వ్యాప్తంగా ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టుపక్కల 100 మీటర్ల సెక్షన్ 144 జారీ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న జెరాక్స్ సెంటర్స్ అన్ని సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జామినేషన్ జరిగే 6 రోజులు కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత
ఎంపిక మీద ఇంకో వ్యక్తి వచ్చి ఎగ్జామ్ రాయడము అంటే ఇంపర్సనేషన్ ఏమైనా జరిగితే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేను తెలియజేస్తాను. 7 రోజులు నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ 14 జరుగుతాయి. నెంబర్ ఆఫ్ పోస్టులు 18 రకాల పోస్టులు సంబంధించి నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒక 127, నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ 6 ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు. అదే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ 85,910. అవుట్ ఆఫ్ దీస్ మెన్ క్యాండిడేట్స్ వచ్చి 45,507. నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ 40,403. అందులో పిహెచ్సి క్యాండిడేట్స్ 1,431. స్క్రైబ్స్ రిక్వైర్డ్ వచ్చి 42. నెంబర్ ఆఫ్ సెంటర్ స్పెషల్ ఆఫీసర్స్ మనం అపాయింట్ చేసినాము 127 గాను 156 మందిని అపాయింట్ చేసినాము ఇంక్లూడింగ్ రిజర్వ్తో కదా. అదేవిధంగా నెంబర్ ఆఫ్ చీఫ్ సూపరింటెండెంట్స్ 153 మందిని మనము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ విద్యార్థులందరికీ కూడా ఇప్పుడే అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 70% దగ్గర హాల్ టికెట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. గ్రామ సచివాలయం వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష నిర్వహించే తేదీ రోజుకు వాడి యొక్క సెంటర్కి మాత్రం 1 అవర్ బిఫోర్ అయితే చేరాలి. వచ్చేటప్పుడు కంపల్సరీగా అతను మాస్క్ అనేది ధరించాలి. వితౌట్ మాస్క్ అయితే లోపలికి అలౌ చేయడం. కంపల్సరీగా మాస్క్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా శానిటైజర్స్ ఇవన్నీ కూడా మేము అక్కడే ఎగ్జామినేషన్